బొక్కే బొక్క అన్నపు 100 రెట్లు బెటర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు. దిల్ రాజు గారు బొక్క పడదు. బ్రో తమ్ముడు సినిమా అయితే నాకైతే ఏం నచ్చలేదన్న సినిమా కరంగా. ఏంటంటే చాలా 4 సినిమాలు ఫ్లాప్ అయిన దిల్ రాజు గారు స్టేజ్ మీద ఏదో ఒత్తు కౌరులు చెప్పేది, ఖాళీ స్టేజ్ మీద ఏదో కౌరులు చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఏమీ లేదు సినిమాలో, అసలు ఒత్తు బోరింగ్ అనమాట. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ నాకు నిజంగా బుర్ర మెంటల్ వచ్చేసింది. నేను ఏ సినిమాకి కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. బట్ ఏంటో 4 సినిమాల తర్వాత దిల్ రాజు గారు దిల్ రాజు ప్రొడక్షన్ అనగానే నాకు కొంచెం ఒక హైప్ ఉంటుంది అనమాట. సో దాని వరంగా వచ్చాను. సినిమా మొత్తం బోరింగ్ అన్న. ఒక స్టోరీ లైన్ లేదు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు, ఒక సిన్సారిటీ లేదు, ఒక ఎమోషన్ ఉంది. ఎందుకు మనం ఫీల్ అవ్వాలని ఎమోషన్ ఎందుకు వస్తుందో తెలీదు. ఏదో ఎప్పుడో మన 1990s లో హీరోయిన్ టాయిలెట్ లాగుతారు, ఏదో సరంగా పూలతో హీరో వచ్చి కాపాడతాడు, ఇలాంటి సీన్లతో బోరెక్కిచ్చారన్న సినిమా మాత్రం. నిజంగా చెప్తాను కన్నప్పు 100 రెట్లు బెటర్. నిజంగా తమ్ముడు సినిమా మీద కన్నప్పు 100 రెట్లు బెటర్ సినిమాని. నిజంగా చెప్తాను. ఇదే విధంగా వెళ్తే నితిన్ కూడా మనం మర్చిపోతాం అనమాట. ఏదైనా అన్న ఒకటన్నా తమ్ముడు టైటిల్ అనేది ఆ సినిమా పరంగా పెట్టుకున్నారు, అక్కకి హెల్ప్ చేస్తాడు, దానికి తమ్ముడు అని వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ సినిమాకి దీనికి ఏ సంబంధం కాదు. బట్ సినిమా పరంగా అంటే ఐకాన్ స్టార్ తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని చెప్పి కేవలం ఏదో కంగారుగా రాసుకున్నట్టు ఒక స్టోరీ లైన్ అంతేది. ఇంకా నితిన్ తెచ్చి పెట్టారు. మన దిల్ రాజు గారు డబ్బులు ఎక్కువ అయిపోయినట్టుకునే ఆ సినిమాకి, ఆ కంటెంట్ కి, ఆ స్టోరీకి ఇంత బడ్జెట్ అవసరం లేదన్న. బడ్జెట్ అనవసరం. సినిమాకి బీజియం మెయిన్. నిజమ్మా బీజియం అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట ఆడు అంటే ఆడు పని చేసుకుంటే పోతున్నాడు, కొట్టుకుంటే పోతున్నాడు. ఏం బీజియం బుర్ర మెంటల్ వచ్చేసింది. ఎక్కడ కూడా సౌండ్ బాక్సులతో మాకు మామూలు మెంటల్ రాదనా. నిజంగా ఒళ్ళంతా నితిన్కి అట్ట ఫ్లాప్ సినిమా అనేది, అట్ట ఫ్లాప్ సినిమా చెప్తాను కదా. కానీ వాళ్ళ కష్టాని కోసం, ఆ అడుగుల యాక్టింగ్ కోసం వెళ్తే ఒకసారి వెళ్ళొచ్చు. ఏమి చూసిపోక టైం పాస్ ఏదో థియేటర్లో ఏసీ కోసం కూర్చోవాలనుకుంటే తమ్ముడు సినిమాకి వెళ్ళండి. లేదు సినిమా కోసం వెళ్ళాలనుకుంటే ఒక కన్నప్ప మూవీకి వెళ్ళండి. అంతేగాని నేను అమ్మ తమ్ముడు సినిమాకి వస్తే మొత్తం మీకు బుర్ర పాడు అనమాట. సినిమా అయితే అస్సలు బాగాలేదన్న. మొత్తం బోరింగ్ సినిమా. కనీసం బిలో యావరేజ్ మూవీ కూడా కాదన్న. ఒక యాక్షన్, ఒక్క ఫైట్ ఒకటి సెకండ్ హాఫ్ లో ఉంటుంది, అది డెలివరీ టైం అని చెప్పి ఒక సిచ్యువేషన్ లో వచ్చే ఫైట్, ఆ ఒక్క ఫైట్ ఒకటే బాగుంది. బీజిఎం వేస్ట్, ఖర్చు వేస్ట్, డైరెక్షన్ వేస్ట్, టోటల్ గా సినిమా ఒక్కే బొక్క. నేనైతే అమ్ముడు పోయే మనిషిని కాదు, జెన్యున్ గా చెప్తున్నా. ఒకటే డైలాగ్ చెప్తా, విలన్ కేమో ఇట్టు పడది, హీరోకేమో ఫ్లాప్ పడది, దిల్ రాజు కేమో బొక్క పడదు. శోభన రోజు మిషన్ బాగాలేకపోతే ఆ లడ్లు పెట్టినా, బయట ఏడపోతను కోసి పెట్టినా, మేకపోతను కోసి పెట్టినా, ఎంత పెట్టినా కానీ వేస్ట్ కదా, అవునా కదా? అందు గురించి అన్న నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. లోపల కళ్ళ మీకు అనిపిస్తలే కానీ ఏడుపుస్తుంది అన్న. మంచి హీరో అన్న నితిన్. ఇట్లాంటి ఫాల్తు సినిమాలు చేసి మొత్తం చెడగొట్టుకుంటున్నా. నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజమన్నా. అన్న నితిన్ కింద ఒక ఈక కింద నాకు కడిది అన్న. నితిన్ కింద అల్లు అర్జున్ ఒక ఈక కింద పనికిరాడన్న. ఇప్పుడు కాదు, ఒకేప్పుడు. జయన్ సినిమా కింద ఆయన తీసిన సినిమా ఎందుకు పనికిరాలేదన్న. స్టార్టింగ్ లో ఎక్కడ చూసినా సదా నితిన్ జయం 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 విజయం అన్న. అట్లాంటి మంచి హీరో ఇట్లాంటి చెత్త సినిమాలు చేస్తుంటే, ఆయన రోజు రోజుకు దిగజారిపోతుంటే, ఆయన మొత్తం అసలు కంటికి కండ్రాకులు పోతాడేమని భయం అవుతుంది అన్న. ఇట్లాంటి సినిమాలు తీస్తే ఏందన్నా. నిజంగా అన్న, ప్రామిస్ అన్న, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఇంకా నీళ్ళు కూడా వస్తున్నాయి చూడండి. నిజమన్నా, మంచి హీరో అన్న. అల్లు అర్జున్ కంటే అన్న ఉందన్న. అల్లు అర్జున్ కంటే మంచి స్మార్ట్ గా ఉన్నాడు అన్న. ఆయన కంటే మంచిగా స్టోరీ మంచి జయం సినిమా మంచిదన్న. సీనియరా కాదన్న, మీరు చెప్పండి అన్న. అన్న అల్లు అర్జున్ కంటే సీనియరే కదా నితిన్, అవునా కదా? ఓ నేను మళ్ళీ చెప్తున్నా అన్న, మళ్ళీ సెకండ్ రౌండ్ చెప్తున్నా, డైలాగే చెప్తున్నా. విలన్ మంచిగా చేసిండు అన్న. విలన్ కేమో ఇట్టు పడది, హీరోకేమో ఫ్లాప్ పడది, దిల్ రాజు కేమో బొక్క పడదు. నాకైతే మూవీ అయితే నాకు ఇంప్రెసివ్ గా అనిపించలేదు. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 లాగా అనిపించింది. దిల్ రాజు మరి ఏ కాన్ఫిడెన్స్ తోటి చెప్పాడో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక విజువల్స్ కానీ, ఒక బీజిఎం కానీ ఎక్కడ ఇంపాక్ట్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం ఒక 2-3 సీన్స్ ఉంటాయి కొంచెం ఎంగేజింగ్ గా, అవి తప్పించి సినిమా అంతా నాకు రొటీన్ గా అనిపించింది. డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే 2.5 hours నీ సినిమాని ఎండ్ చేశాడు, అది చాలా ప్లస్ అయింది.
బట్ తమ్ముడు పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ అయితే జస్టిఫికేషన్ చేయలేదు. లేదు అస్సలు జరగలేదు, 1% కూడా జరగలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే బడ్జెట్ అసలు ఏం కనిపించలేదు. దిల్ రాజు చాలా విజువల్ గా పెట్టాం, గ్రాండియర్ గా పెట్టాం. శ్రీరామ్ వేణు అనుకున్నంత బడ్జెట్ ఇచ్చామనిపించారు కానీ 2 సంవత్సరాలు మరి సినిమాలు ఏం తీసారో అర్థం కాలేదు. సో ఓవరాల్ గా అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. అంటే ఫ్లాప్ అని చెప్పలేను, ఎందుకంటే ఈ వీకెండ్ ఏదో ఒక మూవీ ఉండాలి కాబట్టి నడిచిపోతుందని చెప్పొచ్చు. బట్ సినిమా అయితే ఇంప్రెసివ్ గా అనిపించలేదు. చెడ్డ పేరు అని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆ తమ్ముళ్ళలో ఒక ఎమోషన్ బాండింగ్, ఒక బ్రదర్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. అండ్ ఆ పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళలో ఏంటంటే మన క్లైమాక్స్ గూస్ బంప్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఈ తమ్ముడు మూవీలో ఏంటంటే ఒక్క డైలాగ్, ఒక్క సీన్ కూడా మనకు గూస్ బంప్స్ అనిపించదు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా నాకైతే సోసోగా అనిపించింది. సో ఓవరాల్ గా అయితే ఈ మూవీ జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు, జస్ట్ ఓకే టు వాచ్ అని చెప్పచ్చు. ఎవరేజ్ అన్న, సో మూవీ పాజిటివ్ వస్తుంది. ఓన్లీ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది, అండ్ డిఓపి ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా అనిపించింది డిఓపి. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే సినిమాలో కంటెంట్ లేదు. కంటెంట్ లేకుండా వాళ్ళు ఎంత ట్రై చేసినా, ఎంత బడ్జెట్ అనిపించినా సరే కంటెంట్ కి అయితే బాగా లాగ్ అనిపించింది. అండ్ ఎక్కడ కూడా కొత్తగా అనిపించలేదు. వావ్ ఏం లేదు, ఓన్లీ యాక్షన్ బాక్స్ ఏవైతే సెకండ్ హాఫ్ లో ఒక 2-3 ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ తప్ప ఇంకెక్కడా కొత్తగా అనిపించలేదు. ఎక్కడ వావ్ ఫ్యాక్టర్ కాదు కానీ అట్లీస్ట్ ఒక మంచి ఎంగేజింగ్ స్టోరీ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎంగేజింగ్ స్టోరీ అయితే మిస్ అయింది, అది కొంచెం బాగుండేది. వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి న్యాయం జరిగేది, ఆ పెట్టిన బడ్జెట్ కి న్యాయం జరగలేదు, మీరు పెట్టిన 300 రూపాయలు కూడా న్యాయం జరగలేదు. ఆ కంబ్యాక్ స్టార్టింగ్ లో ఒక 2 పవర్ఫుల్ సీన్స్ పడ్డాయి కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా ఆవిడ ఎక్కడ కనిపించలేదు, ఫ్రేమ్ లో కూడా ఎక్కడ కనిపించదు. అది కంప్లీట్ గా ఇంకొంచెం మంచి సీన్స్ రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. కంప్లీట్ గా ఇదైతే 100% డైరెక్టర్ ఫాల్ట్, స్టోరీ ఫాల్ట్, 100% డైరెక్టర్ ఫాల్ట్. ప్రొడక్షన్ చాలా బాగా కనిపిస్తుంది. వాళ్ళు ఏదో 70 crores పెట్టారు. మొన్న ఏదో ఇండస్ట్రీ సినిమా వచ్చింది కదా, అది 200 కోట్లు పెట్టారు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా 20 కోట్లు పెట్టారు కనిపించలేదు. కానీ ఇక్కడ ఏంటంటే 70 కోట్లు పెట్టినా సరే స్క్రీన్ లో కనిపిస్తుంది. మంచి యాక్షన్ బాక్స్ చాలా బాగున్నాయి, లేదంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇది బాగున్నాయి కానీ కంటెంట్ లేదు. కంటెంట్ ఒక్కటి బాగుంటుంటే మేబీ వాళ్ళు పెట్టారు 70 crores కాదు, ఇండస్ట్రీ సినిమా లాగా 200 కోట్లు అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ ఉంది విజువల్స్ అయితే. అన్న తమ్ముడు మూవీ చాలా బాగుంది అన్న సినిమాలో అంటే డిఫరెంట్ గా అన్న కాన్సెప్ట్. ఒక ఫారెస్ట్ లో ఒక విలేజ్ నేమ్ పెట్టి అక్కడ అసలు ఫైట్ అంటే చాలా బాగుంది. అసలు ఫారెస్ట్ లో చేసిన నీట్ గా ఉందన్న సినిమా. బ్యాడ్ కామెంట్స్ వడ్డకండి, మన తెలంగాణ స్టార్, తెలంగాణ ముద్దు బిడ్డ నిజామాబాద్ నితిన్ అన్న. కానీ ఎందుకన్నా బ్యాడ్ కామెంట్స్ సేమ్ వస్తుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చు, అందరూ చూడండి ఫ్యామిలీ తోటి. చాలా బాగుంది, నీట్ గా ఎక్సలెంట్ అసలు సినిమా. అందరూ బాగాలేదంటారా నా చూడండి, నా చూసా ఇన్వాల్వ్ ఉంది కదా సినిమాలా. అరే ఎంత అమౌంట్ ఎంత పడుతుంది అన్న, 100 పడుతుంది, ఎంత పడుతుంది అన్న సినిమా 75 పడుతుంది అన్న. వచ్చేస్తే అమౌంట్ 500 crores ఖచ్చితంగా వస్తుంది. సినిమా నీట్ గా ఉంది, చాలా బాగుంది. మన తెలంగాణ స్టార్, మనం ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయొద్దు. ఒక సినిమా చేయాలంటే చాలా కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలు వెనక ముందర పడి డిస్కస్ అన్న. ఎక్కడ పోతుంది అన్న, ఒక్క సైలెంట్ అన్న, సైలెంట్ సినిమా మొత్తం చూసిన వాళ్ళు మొత్తం సైలెంట్ చూసిన ఎక్కడ కూడా బాగాలేని ఎవ్వరని లేదన్న. పోతే చెప్తారు కింద ఆడియన్స్ చెప్తారు సార్, బయటకి వెళ్తేప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేయకండి చెప్తున్నాను ఆడియన్స్. వీళ్ళందరూ నెగిటివ్ కామెంట్స్ చేయదన్న, మంచిగా ఉంది సినిమా, చూడండి, ఇన్వాల్వ్ కండి సినిమాలో. సినిమాలో కొంతవరకు పాజిటివ్ ఉంది బ్రో, కొంతవరకు నెగిటివ్ ఉంది. సినిమా వచ్చేసి ఓకే పర్లేదు అనిపిస్తుంది మనకు. మొత్తం ఒక విజువలైజ్ వండర్ అంటే చూసిన విధంగా ఓకే పర్లేదు, ఒక మంచి సినిమాను చూసాం అనిపిస్తుంది. నితిన్ చాలా కష్టపడ్డాడు సినిమా గురించి, చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. నితిన్ కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది మనకి. నితినే ప్లస్ పాయింటే నితిన్ బ్రో. అండ్ డిఓపి సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫైట్స్, అలాగే హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ కొట్టుకుంటారు, అది చూడడానికి మనకు చాలా అరే ఇన్ని రోజుల తర్వాత హీరోయిన్ కొట్టుకోవడం చూసాం ఫైట్, అలా చాలా బాగా అనిపించింది సినిమాలో. అది చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫైట్ కూడా చాలా హైలైట్ అయిపోద్ది సినిమాకి. నెగిటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ బ్రో స్టోరీ నరేషన్, అంటే మనకు చెప్పాలనుకున్న విధంగా చెప్పాడు, బట్ ఇంకా అది కొంచెం చూపించాల్సింది ఇంకా చాలా బాగా చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది. స్టోరీ పరంగా వీక్ ఉంది, మిగతా అన్ని డిఓపి పరంగా, డైరెక్షన్ పరంగా అన్ని బాగున్నాయి. టైటిల్ కి న్యాయం ఉంది, బట్ అది మనకు పాజిటివ్ వేలుగా చూసుకుంటే పాజిటివ్ అనిపిస్తుంది, నెగిటివ్ వేలో చూసుకుంటే నెగిటివ్ వస్తుంది.
హిట్ అని చెప్పలేం బ్రో, యావరేజ్ అని చెప్పొచ్చు సినిమా. కానీ ఎందుకంటే సినిమాలో చాలా వరకు మైనసెస్ కూడా ఉన్నాయి. ప్రమోషన్ చేశాడు, కంబ్యాక్ అంటే చెప్పలేం బ్రో, కష్టపడి అయితే పడ్డాడు, కంబ్యాక్ అనేది చెప్పలేము. సినిమా బాగుంది బాగలేదు అనేది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటది బ్రో. నేను చూసిన విధంగా నాకు కొన్ని ప్లసెస్ కనిపించాయి, కొన్ని అలాగే నెగిటివ్స్ కూడా కనిపించాయి. నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది బ్రో. ఫైట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ కానీ, తర్వాత హీరోయిన్స్ కొట్టుకునే ఫైట్ కానీ చాలా బాగా అనిపించింది. లయ గారు యాక్టింగ్ బాగుంది. లయ గారి కంటే ఇంకా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. పర్లేదు బ్రో, అంటే మరీ అంత బ్యాడ్ ఏం కాదు, సో పర్లేదు బాగానే ఉంది. లయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది కదా, సో మనం తీసుకుంటాం. బాగానే ఉంది. ఓవరాల్ గా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కానీ నితిన్ 2.5 బ్రో. యా, అంతకంటే